ఇది వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనమాట మ్యాప్‌లో. నెక్స్ట్ చూసుకుంటే సింబల్స్. ఈ సింబల్స్ అనేవి ఆహ్, ఇప్పుడు సింబల్స్ మనకి గ్రౌండ్ మీద చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి గదా! ఆ ఫీచర్స్‌నన్నిటిని మనం ఒకే మ్యాప్‌లో చూపించలేం. అంటే రాసుకుంటా పోలేం గదా! కాబట్టి ఈ సింబల్స్‌తో మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఈ ఫీచర్ ఉంది అని జెప్పి మనం ఐడెంటిఫై జేయొచ్చనమాట. ఇప్పుడు ఈ సింబల్స్ అనేవి మనకి ఇక్కడ జూసుకుంటే మనకి ఇక్కడ ఇది దీన్నేమంటామంటే బ్రాడ్ గేజ్ అంటామంట. దీన్ని మెట్రో గేజ్, ఇది రైల్వే స్టేషన్ ఆర్ఎస్ అని రాస్తాం. అంటే ఈ సింబల్స్ అనేది లెటర్స్‌తో డినోట్ జేస్తాం. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మెటల్డ్, అన్‌మెటల్డ్, ఇది మెటల్డ్ రోడ్ అంట. ఇది అన్‌మెటల్డ్ రోడ్స్ అంట. అంటే సింబల్స్ అనేవి మనకి లైన్స్‌తో గూడా రిప్రజెంట్ జేసుకుంటాం. అండ్ అదే విధంగా ఇక్కడ డాట్స్ ఉన్నాయా స్క్వేర్స్, వీటితో గూడా డినోట్ జేసుకుంటాం. అండ్ అదే విధంగా ఇక్కడ బౌండరీస్ చూద్దాం. ఇంటర్నేషనల్ స్టేట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయంట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ బౌండరీస్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయంట. అండ్ ఇక్కడ చూసుకుంటే రివర్స్ వచ్చేసి బ్లూ కలర్‌లో ఉంటాయి. అంటే కలర్‌తో గూడా ఈ సింబల్స్‌ని మనం ఏమేమి యూజ్ చేసాం? లైన్స్ యూజ్ చేసాం. అండ్ టెక్స్ట్‌లు యూజ్ చేస్తున్నాం. అంటే టెక్స్ట్ అంటే ఏం లేదండి, లెటర్స్ యూజ్ చేస్తున్నాం. అండ్ అదే విధంగా కలర్స్ యూజ్ చేస్తున్నాం. ఇవి కలర్సే గదా! బ్లూ కలర్‌తో ఉండేవన్నీ రివర్స్ అనమాట. ఇది రివర్స్ అంట. ఈ సింబల్ వచ్చేసి ఆహ్, వెల్ అంట. ఇదొచ్చేసి ట్యాంక్. ఇది కెనాల్. నెక్స్ట్ ఇది చూసుకుంటే బ్రిడ్జ్. ఈ విధంగా మనం ఆహ్, డినోట్ జేయొచ్చు. ఇంకా టెంపులు, చర్చు, ఇదొచ్చేసి టెంపులు, ఇదొచ్చేసి చర్చు. పైన ప్లస్ సింబల్ ఉంది గదా! ఇది చర్చు. నెక్స్ట్ ఇదొచ్చేసి మాస్క్, ఇదొచ్చేసి చర్చ్. ఇవన్నీ మనం ఆహ్, ఆహ్, డినోట్ చేస్తున్నాం. ఇక్కడ మనీ లెటర్స్ అని చెప్పాం గదా! ఇదిగో చూడండి, ఇక్కడ పీఓ ఉంటే పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ పీటీఓ ఉంటే పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్. పీఎస్ ఉంటే పోలీస్ స్టేషన్. నెక్స్ట్ చూసుకుంటే ఇది సెటిల్మెంట్, ఇది గ్రేవ్ యార్డ్ అంట. నెక్స్ట్ ఇట్లా గ్రీన్ కలర్‌లో ఈ విధంగా ఉంటాయి ట్రీస్, ఈ విధంగా ఉంటే గ్రాస్. ఈ విధంగా మనకి సింబల్స్ అనేవి గూడా మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట మ్యాప్.